అసలు క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి? అది ఎలా వర్క్ అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ క్రెడిట్ స్కోరింగ్ అనేది ఒక రేటింగ్. మీరు ఫైనాన్షియల్ ట్రస్ట్ అన్నమాట. బ్యాంక్‌లైనా లేదంటే ఏదైనా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ అయినా మీ మీద పెట్టుకోవడానికి ఒక నమ్మకం ఉన్న రేటింగ్ అన్నమాట. ఇది 300-900 ఉంటుంది నార్మల్‌గా. ఒకవేళ మీ రేటింగ్ 750-900 ఉంటే మీకు చాలా హై ఛాన్సెస్ ఉంటాయి. 700-749 ఉంటే గుడ్ ఛాన్సెస్. అదే ఒకవేళ 549 కన్నా తక్కువ ఉంటే చాలా వరకు మీకు అసలు లోన్సే రావు. చాలా హై రిస్కీ అని చెప్పేసి. నార్మల్‌గా క్రెడిట్ బ్యూరోస్ 4 ఉన్నాయి ఇండియాలో అయితే. సిబిల్, ఎక్స్‌పీరియన్, ఈక్వినాక్స్ అండ్ సిఆర్ఐఎఫ్ హైమార్క్. సో, దీనిలో నార్మల్‌గా వెయిటేజ్ ఎలా ఉంటుందంటే పేమెంట్ హిస్టరీకి 35%, క్రెడిట్ యుటిలైజేషన్‌కి 30%, క్రెడిట్ ఏజ్‌కి 15%, క్రెడిట్ మిక్స్‌కి 10%, ఎంక్వైరీస్‌కి 10%. కానీ ఇది ప్రతి ఒక్క ఏజెన్సీ డిఫరెంట్‌గా వెయిటేజ్‌ని తీసుకుంటుంది. అందుకని మీకు సిబిల్‌లో ఒకసారి ఎక్కువ ఉండొచ్చు, హైమార్క్‌లో చాలా తక్కువ ఉండొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు.